అండి అందరికీ. ఈ వీడియోలో మనము రీసెంట్‌గా మనకి పోస్ట్ ఆఫీస్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా! దానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి క్లియర్‌గా చూద్దాం స్టెప్ బై స్టెప్. దీనికి మన మొబైల్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. మొబైల్‌లో ఏ విధంగా అప్లై చేయాలనేసి నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది కూడా యూజ్ అవుతుంది. ఇండియన్ పోస్ట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో చూడండి రిక్రూట్మెంట్స్ అని ఉంది కదా! దాని కింద ఆన్‌లైన్ జీడీఎస్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ మరియు స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఉన్నాయి కదా! నోటిఫికేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఏ స్టేట్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడైతే ఇచ్చారు. కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రోలింగ్‌లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలనేసి కూడా ఎండ్ డేట్ అనేది 5th ఆగస్ట్ వరకు అయితే మనం అప్లై చేసుకోవాలనేసి ఇక్కడైతే వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ 1 మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అని దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ విధంగా ఓ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 10th క్లాస్‌లో ఏ విధంగా అయితే ఉంటాయో 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే సేమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అని అడుగుతున్నారు. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్‌ది ఈమెయిల్. మన ఈమెయిల్ అడ్రస్ అయితే కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్, అప్లికెంట్ నేము. దాని కింద ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్. అయితే మనకి 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా సేమ్ 10th క్లాస్‌లో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎవరైనా ట్రాన్స్‌జెండర్స్ అప్లై చేసుకుంటే ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ అన్‌రిజర్వ్డ్ అయితే అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ స్కూల్ పాస్ అయింది మీరు ఎక్కడ ఏ స్టేట్లో అనేసి అడుగుతారు. ఇక్కడ మీరు ఏ స్టేట్లో అయితే పాస్ అవుతారో ఆ స్టేట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో అయితే చదువుతారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతున్నారు. అయితే మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి క్యాప్చా ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పైనకి వెళ్తే క్యాప్చా ఎంటర్ చేసే ముందు మనము పైన మనకి మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాం కదా! దాన్ని అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా! వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మరియు వ్యాలిడేట్ ఈమెయిల్ 2 కూడా ఎంటర్ చేసి దానికి మనము ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో దానికి ఓటీపీ వస్తుంది. అదైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దానికి కూడా ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేసి మనము వాలిడేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది కదా! దాన్ని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మరికొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలని అడుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్. మీద ఏదైతే ఆధార్ నెంబర్ ఉంటుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీకు ఏదైనా పర్సన్ విత్ ఏదైనా డిజబిలిటీ ఉంటే దాన్ని అయితే ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు 10th క్లాస్లో ఏ లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోమని అయితే ఇక్కడ అడుగుతుంది. మీరు 10th క్లాస్లో ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు అనేసి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ అయితే ప్రెస్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం అడుగుతుందంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా అనేసి అయితే ఇక్కడ అడుగుతుంది. ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేస్తే ఎన్ఓసి అవైలబుల్గా ఉందనేసి అయితే అడుగుతుంది. నెక్స్ట్ దాని కింద మనం ఇక్కడ మన పాస్పోర్ట్ అని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సైజులలోనే అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో కింద మనము
మన సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సైజెస్లోనే అయితే మనము మన సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో మరియు సిగ్నేచరు కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇందాక ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ కింద మనకి ఇట్లా బాక్స్ లాగా ఉంది కదా, దాని మీద అయితే టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు రాసి పెట్టుకోవాలి, లేకపోతే స్క్రీన్ షాట్ అన్న తీసుకొని పెట్టుకోవాలి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ టు అప్లై అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనము ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఆ నెక్స్ట్ ఏముంది, అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలని ఉంది. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి వెరిఫికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మనము ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ సర్కిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీటితో పాటుగా అన్ని స్టేట్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ సర్కిల్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మనము స్టార్టింగ్లో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాం కదా, ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కింద క్యాప్చా ఉంటుంది, దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఇస్తారో క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, అక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే టైప్ చేసి కింద ఉండే ఆప్షన్ని నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ అవ్వడం అయిపోయింది. నెక్స్ట్ ఇంతవరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్, అలాగే మన రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఆ తర్వాత మనము అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 అడ్రస్లు అయితే అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ని ఇచ్చిన విధంగా హౌస్ నెంబరు మరియు స్ట్రీట్, సిటీ, విలేజ్, పంచాయతీ పిన్ కోడ్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ క్లిక్ చేసే వెంటనే సేమ్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ అన్నీ కూడా పేస్ట్ అవుతాయి. ఈ విధంగా మీరు అడ్రస్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి బోర్డు ఏ టైప్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఓపెన్ స్కూల్లో చదివి ఉంటే ఓపెన్ స్కూల్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా రెగ్యులర్ స్కూల్కి వెళ్ళినట్లయితే దానికి సంబంధించింది, లేకపోతే ఏ బోర్డు ద్వారా మీరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫ్రమ్ 1990 to 2011 మార్క్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి రిజల్ట్ టైప్ అయితే అడుగుతుంది. రిజల్ట్ అనేది మనకు మార్క్స్ రూపంలో వచ్చిందా లేదా పాయింట్స్ వచ్చాయా అనేసి అడుగుతుంది. నేను ఇక్కడ మార్క్స్ అనేసి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మార్క్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మరియు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ ఇవన్నీ మార్క్స్ కూడా అడుగుతుంది. అవన్నీ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు CGPA స్కోర్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది పాయింట్స్ వచ్చిన వాళ్ళకైతే సెలెక్ట్ చేసుకోవాలి. పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే దీన్ని CGPA స్కోర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాలి. నేను మార్క్స్ సెలెక్ట్ చేసుకున్న కాబట్టి దీన్ని అవసరం లేదనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ మరియు సెకండ్ లాంగ్వేజ్ ఏముంది, థర్డ్ లాంగ్వేజ్ ఏముంది అనేసి కూడా ఇక్కడైతే అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ మెమోని అయితే మీ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి అయితే కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత మనకి సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనము ఆల్రెడీ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత నెక్స్ట్ డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోమని అయితే ఇస్తుంది. మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హైదరాబాద్ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. మనం డివిజన్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మళ్ళీ దాన్ని బట్టి కొన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్, మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మరియు సెకండ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా అయితే మొత్తం 8 ఆప్షన్స్ అయితే ఇస్తారు. మనకి ఎక్కడ పోస్టింగ్ కావాలనుకుంటామో దాన్ని బట్టి మనము ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మీకు ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే దానికి నెంబర్ 1 అని, లేకపోతే దాని తర్వాత ఏది ప్రిఫరెన్స్ ఉంటే దానికి నెంబర్ 2 అనేసి అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ మీద చిన్న బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు ఓకే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. కావాలనుకుంటే ఇక్కడ మనం ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అంటే మనం మొబైల్లో అప్లై చేసాం కాబట్టి ఈ ప్రింట్ తీసుకోవడానికి అయితే వీలు కాదు. నెక్స్ట్ ఇక్కడ అన్రిజర్వ్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నట్లయితే ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే 100 రూపీస్ అయితే ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీ ఉండదు కాబట్టి ఇక్కడైతే అటువంటి ఆప్షన్ అయితే రాలేదు. ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్ ఫామ్ని అయితే చాలా ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.